this demo. Okay, today we are going to discussing about the D365 finance and operations technical demo. అసలుకి D365 F&O అంటే ఏంటిది? ఓకే, వీటిల్లో వచ్చేసరికి ఈఆర్పిఏ ప్యాకేజెస్ అంటారండి. ఇవి వచ్చేసరికి ఈఆర్పి అంటారు అనమాట. మీకు ఎవరికైనా .NET, జావా ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎక్స్పీరియన్స్ ఉండిందా? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా ఉందా? లేదు సార్. ఓకే, ఎవరికి లేదా? ఫైన్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇప్పుడు నేను ఫర్ ఎక్స్పీరియన్స్ ఓకే, ఇప్పుడు వచ్చేసరికి యా హలో, ఎవరు? నవీన్ సార్. రిఫర్డ్ బై అని ఉంది ఫామ్ లో, అక్కడ ఏం పెట్టారు? అదే మీకు ఎవరి లింక్ పంపించారు వాళ్ళ పేరు రాయండి అందులో. ఓకే సార్. ఫైన్. సో మనకి .NET కానీ జావా కానీ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ వెబ్ టెక్నాలజీస్ని ఉపయోగించుకునేసి మనం ప్రోడక్ట్లు కానీ సాఫ్ట్వేర్లు కానీ ఇంప్లిమెంట్ చేసేస్తాం. ఇప్పుడు బ్యాంకింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కానీ, ఓకే, ఇన్సూరెన్స్ కానీ, మేనేజ్మెంట్ సిస్టమ్, స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అలాగా. ఓకే ఓకే, ఇలాగా వీటిని ఉపయోగించుకొని మనం ఏదో ఒక సాఫ్ట్వేర్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఒక సాఫ్ట్వేర్ నుంచి ఇప్పుడు బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్లో నేను వర్క్ చేశాను. ఇన్సూరెన్స్కి వచ్చేసరికి మళ్ళీ ఎంటైర్లీ డొమైన్ అంతా చేంజ్ అయిపోతుంది కదా. మళ్ళీ మనం ఫస్ట్ కాని నుంచి వెబ్సైట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ సిస్టమ్కి వచ్చినా కానీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సేమ్ అలాగా మీరు ఏ టెక్నాలజీ .NET కానీ జావా కానీ ఇలాంటి ఏవైనా తీసుకున్నా కానీ ఇలాగే ఉంటుంది. కానీ ఈఆర్పి ప్యాకేజెస్కి వచ్చేసరికి ఏంటంటే మీరు ఒక బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ అయినా కానీ, ఓకే, ఇన్సూరెన్స్ అయినా కానీ, ఎనీ మేనేజ్మెంట్ అయినా కానీ, ఓకే, తర్వాత మీరు సప్లై చైన్ కానీ, వేర్ హౌస్ కానీ, హెచ్ఆర్ రిలేటెడ్ ప్రోడక్ట్ ఏమైనా తయారు చేయాలన్నా, పేరోల్ రిలేటెడ్ ప్రోడక్ట్ ఏమైనా తయారు చేయాలన్నా, ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే ఇన్బిల్ట్ ఉంటాయి ఇవన్నీ. ఓకే, ఇవన్నీ వచ్చేసరికి ఇన్బిల్ట్. మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ అనేది కొనుక్కుంటామో మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి ఇవన్నీ మనకి ఇన్బిల్ట్ ఉంటాయి. సో మనం మళ్ళీ వెళ్ళేసి స్టార్టింగ్ పాయింట్ కాడి నుంచి చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, ఈ బై డిఫాల్ట్ ఉంటాయి. బట్ మీరు నన్ను అడగచ్చు, మరేం సార్ ఇవి మళ్ళీ ఉంటాయి కదా, మరి జాబ్స్ ఎందుకు ఇన్ని జాబ్స్ ఉన్నాయి, ప్లస్ ఎందుకు ఇంత రిక్రూట్మెంట్ ఉంది, కొనుక్కున్నట్టు వాడుకోవచ్చు కదా క్లయింట్ అనుకోవచ్చు. సో ఇక్కడ గ్యాప్ అనేది ఏమొస్తుందంటే, ఇప్పుడు నేను మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, 3 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ముగ్గురు న్యూ ల్యాప్టాప్స్ కొనుక్కున్నారు. ఓకే, ఇతను ఒక ల్యాప్టాప్, ఇతను ఒక ల్యాప్టాప్, ఇతను ఒక ల్యాప్టాప్. అందరి కాన్ఫిగరేషన్ కానీ, ర్యామ్ కానీ, కంపెనీ కానీ, ఓకే, ఏంటి ర్యామ్ కానీ, తర్వాత కంపెనీ ల్యాప్టాప్ ఏదైనా కంపెనీ కానీ, ఓకే, హార్డ్ డిస్క్ కానీ అన్నీ ఈక్వల్ అన్నమాట. ఓకే, ఇవన్నీ ఈక్వల్. తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత, ఓకే, ఏదైతే కొత్త ల్యాప్టాప్ కొనుక్కున్నారో 2 మంత్స్ తర్వాత నేను వెళ్ళి చెకప్ చేస్తే ఇతని ల్యాప్టాప్లో ఉండే సాఫ్ట్వేర్లు డిఫరెంట్గా ఉన్నాయి, ఇతని ల్యాప్టాప్లో ఉండే సాఫ్ట్వేర్లు డిఫరెంట్గా ఉన్నాయి, ఇతని సాఫ్ట్వేర్లు డిఫరెంట్గా ఉన్నాయి. ఇతను వచ్చేసరికి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇతను వచ్చేసరికి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇతను వచ్చేసరికి ఏంటంటే సమ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంటుంది. ఓకే, వీళ్ళ ముగ్గురు ల్యాప్టాప్స్ అన్నీ ఒకటే కంపెనీ కొన్నారు. కానీ ఆఫ్టర్ 2 మంత్స్ వచ్చిన తర్వాత ఇతని దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ వేరుండింది, అండ్ అతను డే టు డే ఉపయోగించే సాఫ్ట్వేర్లు వేరున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అవి వేరున్నాయి. ఇతని కన్స్ట్రక్షన్ బిజినెస్ అతనికి సంబంధించినవి వేరున్నాయి. ఇది పాసిబుల్ అవుతుందా?
గైస్ ఇది జనరల్ క్వశ్చన్. పాసిబుల్ అవుతుందా? అవదా? పాసిబుల్ అవుతుంది సార్. బట్ ఆబ్వియస్‌గా అవుతుంది. హ్మ్. ఓకే. ఆబ్వియస్‌గా అవుతుంది. ఎందుకంటే ఇతనికి డే టు డే ఆపరేషన్స్ ఇతనేముంటే దానికి సంబంధించిన వర్క్ అతను ఇన్‌స్టాల్ చేసుకుంటాడు. ఇలాగే ఇతనికి సంబంధించిన డే టు డే ఆపరేషన్స్ ఉపయోగించుకుంటాడు. ఇతను కూడా డే టు డే ఆపరేషన్స్ ఇతను ఉపయోగించుకుంటాడు. అందరి కామన్ ఉండాల్సొస్తుంది. బట్ బేస్ వచ్చేసరికి ఏముండింది? అందరి ల్యాప్‌టాప్స్ కంపెనీ ఒకటే. ర్యాము ఒకటే, హార్డ్ డిస్క్ ఒకటే, అన్నీ ఒకటే అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3 ల్యాప్‌టాప్స్. కానీ వీళ్ళ డే టు డే ఆపరేషన్స్ కోసం వీటిల్ని కస్టమైజేషన్ సాఫ్ట్‌వేర్‌లు డిఫరెంట్ సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగించుకున్నారు. కదా? అంతేనా? ఈ పాయింట్ అర్థమైందా? యెస్ సార్. యెస్. యాహ్! సేమ్ మనకిప్పుడు D365లో ఈఆర్‌పీ ప్యాకేజ్ వచ్చేసరికి గూడా స్ మనకి ఈఆర్‌పీ ప్యాకేజ్ అనేది మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి మనం కొనుక్కున్నప్పుడు ప్రొడక్ట్ ఇలా ఉంటుందండి. మన ప్రొడక్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఓకే. మీరు ఇందులో అకౌంట్స్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ ఇవన్నీ మాడ్యూల్స్ అన్నమాట. సో, ఇది బై డిఫాల్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. తరువాత ఇది నేను ఒక కస్టమర్‌కి అమ్ముతాను. మన డైనమిక్స్ 365 వచ్చేసరికి వేటికి ఉపయోగించి చూద్దాం. ఇప్పుడు నేనొచ్చేసరికి ఒక కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌కి అమ్మాను ఈ ప్రొడక్ట్. ఆర్ఎల్స్ సప్లై చైన్ ఉండిందనుకోండి. ఇప్పుడు మన కోకో కోలా కంపెనీ సప్లై చైన్ గదా! సో, ఇప్పుడు సప్లై చైన్ కంపెనీకి అమ్మాను. ఓకే. అమ్మినప్పుడు చార్జ్ చేస్తున్నారు. పవర్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్‌కి సబ్స్క్రిప్షన్ మనోజ్. ఓకే. మనోజ్ ఐ విల్ కమ్ టు అదే పింగ్ చేస్తున్నావు గదా! ఏంటిదది? పవర్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్ సబ్స్క్రిప్షన్ ఏంటిది? సారీ సార్. వేరే దానికి ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. యాహ్! సో, ఇప్పుడు సప్లై చైన్ ఉంటుంది. సే ఇప్పుడు సప్లై చైన్‌కి ఈ విధంగా మన డైనమిక్స్ 365 అనేది ఉంటాయి. రిటైల్‌కి సంబంధించింది ఎలా ఉంటుంది? ఓకే. వీటన్నిటికి బై బేస్ వచ్చేసరికి ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ అనేది రన్ చేయాలి అంటే నేనే ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాననుకోండి. ఒక బుక్ షాప్ లేకపోతే ల్యాప్‌టాప్స్ అమ్మే హార్డ్‌వేర్ షాప్ పెట్టాలనుకుంటాను. ఫస్ట్ ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలంటే మనకేం కావాలండి? గైస్ మీరే ఒక బిజినెస్ పెట్టాలనుకోండి. ఏమేం కావాలి ఒకసారి చెప్పండి? క్యాపిటల్. ఫస్ట్ మనకి ఫినాన్స్, క్యాపిటల్ కావాలి. మనీ కావాలి. ఓకే. తర్వాత మనం ఏం బిజినెస్ పెట్టాలనుకుంటున్నామో ముందు మనకొక ఐడియా ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి మనం హార్డ్‌వేర్ షాప్ పెట్టాలనుకుంటున్నాము. ల్యాప్‌టాప్స్. సో, ఈ ల్యాప్‌టాప్స్, సిస్టమ్స్ ఇలాంటివి. అయితే ఫస్ట్ మనకి వీళ్ళు ఎవరు ప్రొవైడ్ చేస్తారో తెలియాలి కదా! మార్కెట్‌లో ఏమేం కంపెనీ హెచ్‌పీ, డెల్, లెనోవో, యాసర్ ఇలా కంపెనీస్ ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి తీసుకోవాలి ముందు మనం? ఓకే. వీళ్ళ డీలర్‌షిప్‌ని తీసుకోవాలా? లేతే కంపెనీ నుంచి తీసుకోవాలా అంటాం. ఇలా ప్రొవైడ్ చేసే వాళ్ళనేమంటారు మనం? వెండర్స్. అంతేనా? హలో! అవి ప్రొవైడ్ Yes, చేసే sir. వాళ్ళని వెండర్స్ అంటారు గదా! ఆ! ఈ వెండర్స్‌ని తర్వాత వీటిల్ని మనం ఎవరికి అమ్ముతాము? ఇలా కస్టమర్స్‌కి. Customers. సూపర్. మనం కస్టమర్స్‌కి అమ్ముతాము. తర్వాత ఇవొచ్చేసరికి ఇప్పుడు మీరేదైనా ఎళ్లారనుకోండి. మీరొక ఐటెమ్ అనేది ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ఇచ్చేస్తే మీరు 10 క్వాంటిటీ ఇచ్చారు. 10 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఆరే ఇచ్చేసి, "సార్ ఇంకొక 4 లేవు. మేము మా గోడౌన్ నుంచి తీసుకొనొస్తాము" అని. ఎప్పుడైనా ఇలాంటిది అర్థమైందా మీకు? ఎప్పుడైనా ఇలాగ ఫేస్ అయ్యారా? ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి సార్. నేను మా గూడెం నుంచి తీసుకొనొస్తాం అంటారు. అవునా? Yes. యాహ్! వాటి కోసం అంటే మనకి స్టోరేజ్ గావాలి. వేర్ హౌస్. అంటే లిమిటెడ్ వచ్చేసరికి ఇమ్మీడియేట్ యాక్సెస్ కింద పెట్టుకుంటాము. ఏవైతే ఎక్కువ ఉన్నాయో మనమయి గూడెంలో పెట్టుకుంటాము. అవి మనకిక్కడ తగ్గినప్పుడు మళ్ళీ అవి తీసుకొచ్చి ఈడ పెట్టుకుంటాము. తర్వాత నాకు మరి మన ల్యాప్‌టాప్ షాప్ పెడుతున్నాం గదా! నాకు హెల్పర్స్ కావాలా? అవసరం లేదా? కంపల్సరీగా హెల్పర్స్ కావాలి. వాళ్ళని మన ఈఆర్‌పీ భాషలో ఏమంటే ఎంప్లాయీస్. ఓకే. ఎంప్లాయీస్ కావాలి. మరి ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకోవాలి. ఎవరు రిక్రూట్ చేసుకుంటారు మనకి? HR. హెచ్ఆర్. సో, హెచ్ఆర్.
హెచ్ఆర్ ఉంటుంది. ఎంప్లాయీ రిక్రూట్ చేసుకున్న తర్వాత 1 మంత్ అయిపోయింది. 1 మంత్ అయిపోయిన తర్వాత వాడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాడు? సాలరీ ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. సో, సాలరీ కోసం పేరోల్ రన్ చేయాలి అతనికి. కదా! పేరోల్ రన్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇందులో మనకి ప్రొడక్ట్‌లు, ల్యాప్‌టాప్స్ హెచ్‌పి ఒక ప్రొడక్టు, డెల్ ఒక ప్రొడక్టు, లెనోవో ఒక ప్రొడక్టు, యాసర్ ఒక ప్రొడక్టు. సో, ఈ ప్రొడక్ట్‌ల గురించి కూడా మనకి తెలియాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు డెల్ ల్యాప్‌టాప్ వచ్చేసరికి 15 ఇంచెస్ స్క్రీను. కానీ హెచ్‌పి ల్యాప్‌టాప్‌లో కూడా 15 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. కానీ వాళ్ళు అది మళ్ళీ 2 15 ఇంచెస్ స్క్రీన్ అయినా గాని ఒకసారి మీరు స్కేల్ పెట్టి కొలిస్తే స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం ఆ బోర్డర్స్ అనేవి వాళ్ళు అంటించే ప్లాస్టిక్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు అలా ఉంటాయి. సో, ఈ ప్రొడక్ట్ గురించి కూడా మనకి అవగాహన ఉండాలి. సో, మినిమమ్ ఒక బిజినెస్ అనేది పెట్టాలంటే గనక ఇవి. మీరు ల్యాప్‌టాప్స్ బిజినెస్సే గాదు. ఏదైనా చిన్నది ఒక బుక్ షాప్ అయినా తీసుకోండి. ఓకే. నార్మల్ మనకి తెలిసినయి ఒక చిల్లర కొట్టైనా తీసుకోండి. ఓకే. వీళ్ళందరూ కామన్‌గా ఉంటారు. అంతేనా? అంటే ఇక్కడ హెచ్ఆర్ వాళ్ళందరూ ఉండకపోవచ్చు. బట్ ఓనర్ అనేవాడే అక్కడ యాక్ట్ చేస్తాడు. అంతేనా? ఇంకేమన్నా మిస్ అయ్యామా మనము? హలో! గైస్ అర్థమవుతుందండి? అర్థమవుతుందా? యెస్ సార్. యాహ్! యెస్ సార్. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే గనక, మన యొక్క డైనమిక్స్ 365లో ఈ బిజినెస్‌ని మనం కస్టమైజేషన్ చేస్తాం. సో, ఇప్పుడు ఒక ప్రొడక్ట్ అనేది కొన్న తర్వాత మనకు అన్నీ వచ్చేసరికి ఇక్కడుంటాయి. ఇది డైనమిక్స్ 365 మనం వర్క్ చేసే ఎన్వైర్న్‌మెంట్. ఫ్రంట్ ఎండ్ అంటారు దీన్ని. ఇక్కడే చూడండి అకౌంట్స్ పేయబుల్ ఎవరున్నారు? వెండర్స్ ఉన్నారు. పర్చేజ్ ఆర్డర్స్ మనం పర్చేజ్ కొంటాం గాని ఇవన్నీ ఉంటాయి. అకౌంట్ రిసీవబుల్‌లో వచ్చేసరికి కస్టమర్స్ ఉంటారు. కస్టమర్‌కి సంబంధించిన ఎంటైర్ మాడ్యూల్ సేల్స్ ఆర్డర్స్. ఇంకా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. మనకు తెలిసిన వాటి గురించి. జనరల్ లెడ్జర్ వచ్చేసరికి ఏందంటే, ఇదంతా ఫినాన్స్ గురించి మాట్లాడుతదనమాట. డబ్బులు ఎవరికి పంపిస్తున్నాము? మనకెక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ప్రాఫిట్‌లో ఉన్నామా? లాస్‌లో ఉన్నామా? అనేది. హ్యూమన్ రిసోర్స్‌లోకొచ్చేసరికి మన దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారా? కాంట్రాక్టర్స్ ఉన్నారా? వర్కర్స్ ఉన్నారా? లేపోతే రిజైన్ చేసిన ఎంప్లాయీస్ ఎవరు? పాస్ట్ వర్కర్స్, పెండింగ్ వర్కర్స్ ఇలాగ వర్కర్ గురించి మేనేజ్ చేస్తుంది. పేరోల్‌లో వచ్చేసరికి వాళ్ళ సాలరీస్, వేజెస్ ఇవన్నీ ఇందులో ఉంటాయనమాట. ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్. మన దగ్గర స్టాక్ ఎంతుండింది? వాటి గురించి ఇన్వెంటరీ అదెక్కడుండింది? ఏందనేది. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మనకు ప్రొడక్ట్ ఏంది? ఐటెమ్ ఏంది? ఐటెమ్ మాస్టరు. ఈ విధంగా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో, ఈ మాడ్యూల్స్ అన్నిటి గురించి నాలెడ్జ్ ఎవరికి తెలుస్తుంది? ఫంక్షనల్ కన్సల్టెంట్‌కి. ఓకే. ఫంక్షనల్ కన్సల్టెంట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఫంక్షన్ కన్సల్టెంట్‌కి. ఈ ఫంక్షన్ కన్సల్టెంట్‌కి డైనమిక్స్ 365 యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫంక్షన్ కన్సల్టెంట్‌లో డిఫరెంట్ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉంటారు. సప్లై చైన్ మేనేజ్మెంట్‌కి ఒక ఫంక్షన్ కన్సల్టెంటు, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్‌కి ఒక ఫంక్షన్ కన్సల్టెంటు, హెచ్ఆర్ డిఫరెంట్ ఫంక్షన్ కన్సల్టెంట్స్ ఉంటారు. కానీ వీళ్ళందరికీ కోడ్ రాసేదెవడు? టెక్నికల్ కన్సల్టెంట్. అంటే మనము. ఓకే. ఫంక్షనల్ కన్సల్టెంట్ డిఫరెంట్ ఉన్నా గాని, టెక్నికల్ కన్సల్టెంట్ ఒక్కడే ఉంటాడు. ఓకే. ఈ ఫంక్షన్ కన్సల్టెంట్‌కి ఎఫ్ఆర్‌డీస్ తయారు చేస్తాడు. ఎఫ్‌డిడిస్ ఫంక్షనల్ డిజైన్ డాక్యుమెంట్. కొంతమంది ఎఫ్ఆర్‌డి అండ్ ఆహ్, రిసోర్స్ డాక్యుమెంట్ అనేసి గాని, రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ గాని డిపెండ్స్ అపాన్ ద టెర్మినాలజీ దే కెన్ యూజ్ ఇట్. సో, టెక్నికల్ కన్సల్టెంట్ ఏం చేస్తాడు? ఈ ఫంక్షనల్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకొనేసి దాన్ని ఎక్స్++ కోడ్ ద్వారా కస్టమైజేషన్ అనేది చేస్తాం అన్నమాట. సో, మనం ఎక్స్++ కోడింగ్ అనేది వాడతాం. అయితే ఇక్కడ ఇది మొత్తం వచ్చేసరికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్. నేనెందుకు కస్టమైజేషన్ అని చెప్తున్నాను? మనకు ఆల్రెడీ ప్రొడక్ట్ అవైలబుల్‌లో ఉండింది. ఇప్పుడు మనం బట్టలు కొనటానికెళ్ళామనుకోండి, రెడీమేడ్ బట్టలు తీసుకున్నామనుకో, అది మన సైజ్‌కి సరిపోకపోతే ఆల్టరేషన్ చేపిచ్చేసుకుంటాం. ఆల్టరేషన్‌కి ఎంత టైం పడుతుంది? మాక్సిమం 2 అవర్స్ ఏసుకోండి. అదే గనక మనం కొత్త బట్టలు తీసుకొని స్టిచ్చింగ్‌కెళ్ళాలనుకోండి, ఓకే. మన సెలక్షను, స్టిచ్చింగు, మెజర్‌మెంట్స్ తీసుకొని ఒక 15 డేస్ ఏసుకోండి మాక్సిమం. అంటే ఈ 15 డేస్‌లో కొత్తయి మనం ఇంప్లిమెంట్ జేస్తున్నాం. కానీ ఇక్కడేందంటే ఆల్రెడీ ఉన్నది గాబట్టి దాన్ని
ఉపయోగించుకొనేసి మనకి ఏం కావాలో అందులోంచి ఓకే. దాన్ని కస్టమైజేషన్ జేస్తాం. అందుకని ఈఆర్‌పీ వచ్చేసరికి ఏందంటే, ఇక్కడ మనం కస్టమైజేషన్స్ కోసం యూజ్ చేస్తాము. ఇంప్లిమెంటేషన్ ఉండదా మిస్టర్ అమర్ అంటే గనక ఇంప్లిమెంటేషన్ గూడా ఉంటుంది. వాటిల్నొచ్చేసరికి ఏందంటే, మన ఈ ఈఆర్‌పీలో మైక్రోసాఫ్ట్ అమ్మిన ఈఆర్‌పీలో ఏదైతే ఉంటదో, దాన్ని మనం కొత్తగా చేస్తే ఫంక్షనాలిటీ దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. ఓకే. ఆల్రెడీ ఉన్నదాన్ని గనక మనం చేసుకుంటూ ఉంటే కస్టమైజ్ జేస్తే అది కస్టమైజ్ జేస్తామనమాట. ఓకే. అది. అయితే ఈ కస్టమైజేషన్ చేయడానికి మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటిది? బేసిక్‌గా మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ కావాలి. అంటే మనకి కోడింగ్ నాలెడ్జ్ అనేది కావాలి. ఓకే. అందరికి ఊప్స్ కాన్సెప్ట్స్ ఐడియా ఉందండి? ఐడియా లేకపోయినా గాని నో ప్రాబ్లమ్. బట్ మీకు పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్నా చాలండి. ఇక్కడ మనం వాటిల్ని బ్రష్ అప్ చేసేస్తాం. ఓకే. అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి కావాలి. ఊప్స్ కాన్సెప్ట్సే ఎందుకు కావాలంటే గనక, ఇప్పుడు మనం ఫస్ట్ మనం స్కూల్లోకెళ్ళినప్పుడు ఏం నేర్చుకుంటాం? లెటర్స్ నేర్చుకుంటాం. తర్వాత వర్డ్స్ నేర్చుకుంటాం. సేమ్ అలాగనే ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ గూడా అలాగా బేసిక్ పాయింట్ ఆఫ్ టు స్టార్ట్ ద ప్రోగ్రామింగ్ అనమాట. ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయడానికి బేసిక్ పాయింట్. మీకు గనక ఇవి వచ్చేసాయనుకోండి, మీరు ఎక్స్++గా, డాట్ నెట్ గాదు, జావా గాదు, పీహెచ్‌పీగా, జావా స్క్రిప్ట్‌గా ఎనీ లాంగ్వేజ్ ఇవి బేసిక్ అనమాట. ఇవి వస్తే మనం ఏ ప్రోగ్రామ్‌నైనా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇవొచ్చేసరికి బేసిక్ అనమాట. అర్థమైందా ఇప్పుడు? మనకేమి రావాలి? ఊప్స్ కాన్సెప్ట్స్ కావాలి. ఇంకొకటేందంటే ఎవరు ఎలిజిబులు? ఈ డైనామిక్స్ 365 టెక్నికల్ కోర్స్ నేర్చుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు? చూడండి. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. ఒకసారి ఓపెన్ చేస్తా. టెక్నికల్ వాళ్ళనుకోండి, మనకి ఈ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉండాలి. ఓకే. బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఈసీఈ గాని, ట్రిపుల్ ఈ గాని, మెకానికల్ గాని, సివిల్ గాని, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, బీఏ కంప్యూటర్స్, ఎంబీఏలో ఐటీ ఉన్నోళ్ళైనా, ఎంసీఏ వాళ్ళైనా వీళ్ళందరూ ఎలిజిబుల్ అండి. టెక్నికల్ కోర్స్ నేర్చుకోవడానికి. ఫంక్షనల్ ఎవరు నేర్చుకుంటారు? ఎంబీఏ, బీకామ్, సీఏ వాళ్ళు గాని. ఓకే. వీళ్ళకి ఫంక్షనల్. వీళ్ళకి కోడింగ్‌తో సంబంధం ఉండదు. వీళ్ళకెందుకు ఉండదంటే, వీళ్ళకి ఎక్కడా కూడా వీళ్ళు అకాడమిక్స్‌లో కోడింగ్ గురించి చదువుకోరు ఈళ్ళు. వీళ్ళేం జేస్తారు, వీళ్ళు కోడింగ్ గురించి చదువుకుంటారు ఈళ్ళు అకాడమిక్స్‌లో. అందుకోసము మనం కోడింగు రాస్తామనమాట. ఓకే. ఇక్కడ మనకి కావాల్సిన మెయిన్ ప్రిన్సిపల్ ఏంది? అండర్‌స్టాండ్ ద ఎగ్జిస్టింగ్ కోడ్. మనకు ఆల్రెడీ కోడ్ మొత్తమే ఉంటుందండి. మనకి కస్టమైజేషన్ చేయాలి గాబట్టేసి, ఉన్న కోడ్‌ను అర్థం జేసుకొని, దానికి ఎలాంటి ఫిట్స్ ఇవ్వాలి అనేది తెలియాలి. చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ జెప్తాను. ఇప్పుడు నేనేం జెప్తానంటే ఆహ్, లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకేదైనా బైక్ గాని, ఇలాంటిదేదైనా రిపేర్ వచ్చిందనుకోండి. మెకానిక్ దగ్గరికెళ్తే వాడు రిపేర్ ఐడెంటిఫై జేయడానికి కొంచెం టైం పట్టుద్ది కదా! అదే గనక వాడిని కొత్త బైక్ చేయమంటే, డైరెక్ట్‌గా వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఎతుక్కొనేసి, పెట్టుకొనేసి, వాటిలన్నిటిని స్క్రూస్ బిగిచ్చేసి వాడు కొత్త బైక్ తయారు చేసేస్తాడు. ఇక్కడ రిపేర్ వచ్చిన దాన్ని ఐడెంటిఫై చేయడానికి కొంచెం టైం పట్టుద్ది. ఎందుకంటే అది ఎక్కడ రిపేర్ వచ్చింది? దేనివల్ల రిపేర్ వచ్చింది? ఏది ఫిక్స్ చేస్తే అది సెట్ అవుతుంది కదా! సేమ్ ఇలాగే డైనామిక్స్ 365 అండ్ ఈఆర్‌పీలో గూడా మనకెందుకు ఎగ్జిస్టింగ్ ఉన్న కోడ్ అర్థం గావాలని జెప్తున్నాను. మనల్ని కస్టమర్ అడిగే కస్టమైజేషన్స్ ఎక్కడ చేయాలి? ఓకే. ఏం కోడ్ రాయాలి? ఈ కోడ్ రాసిన తర్వాత ఎగ్జిస్టింగ్ ఉన్న ఫంక్షనాలిటీ గూడా పర్ఫెక్ట్‌గా వర్క్ అవ్వాలి. మన కోడ్ అప్లై జేస్తే ఉన్న కోడ్ పీకిందనుకోండి ప్రాబ్లమ్ అయిపోద్ది. ఓకే. మనం కస్టమైజేషన్ కోడ్ యాడ్ జేసిన తర్వాత మనకి ఈ 2 గూడా వర్క్ అవ్వాలి. కస్టమైజేషన్ కోడ్ వర్క్ అవ్వాలి. ప్లస్ న్యూ ఫంక్షనాలిటీ గూడా అదే ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ గూడా వర్క్ అవ్వాలి. అప్పుడే మనం ఒక పర్ఫెక్ట్ టెక్నికల్ కన్సల్టెంట్ అనిపించుకుంటాం. ఈ ఎఫ్‌డిడి రాస్తాడు గదా! ఫంక్షన్ కన్సల్టెంట్. సేమ్ మన టెక్నికల్ కన్సల్టెంట్ ఏం రాస్తాడు? టీడీడీ రాస్తాడు. టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ రాస్తాడన్నమాట. ఓకే. ఇదండి. ఇంకోటేందంటే ఇందులో వచ్చేసరికి మన ఈఆర్‌పీలో వచ్చేసరికి అడ్వాంటేజ్ నేనిప్పుడు ఒక ఏబీసీ అనే కంపెనీకి నేను ఉపయోగించాను ఇది.
ఏది మన ఈఆర్పి నేను ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో ఏబిసి అనే కంపెనీకి ఉపయోగించాను. తర్వాత నా కంపెనీని ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. నేను ఇంకొక సిటీలో పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు హైదరాబాద్‌లో రన్ అవుతుంది. హైదరాబాద్‌లోనే ఇంకో బ్రాంచ్ అన్నా ఓపెన్ చేయాలి. లేపోతే ఇంకొక సిటీలో బెంగుళూరు లేతే ఢిల్లీ ఇలా పెడదాం అనుకుంటున్నాను. రెండిటిని వేరు చేసుకోవాలి. సో, ఈ డిఫరెంట్ వీటిల్ని ఏమంటారంటే కంపెనీస్ అంటారు యాక్చువల్‌గా మనకు తెలిసినంత వరకు. ఈఆర్‌పిలో వచ్చేసరికి కంపెనీని లీగల్ ఎంటిటీ అంటారు. ఓకే. లీగల్ ఎంటిటీ అంటారు. ఈ విధంగా డిఫరెంట్ లీగల్ ఎంటిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఆటోమేటిక్‌గా మన ఈఆర్‌పి సేవ్ చేసుకుంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి యూఎస్ఆర్‌టి అనేది ఒక లీగల్ ఎంటిటీ. ఇప్పుడు నేను దీన్ని డూప్లికేట్ చేసి ఇంకో లీగల్ ఎంటిటీతో ఎళ్ళబోయే ముందు ఏదో ఒకటి మీకు డేటా అనేది చూపిస్తాను. ఆల్ వెండర్స్ అనేది ఓపెన్ చేశారు. మనకి ఎవరెవరు వెండర్స్ అని ఉన్నారో వీళ్ళకి కూడా ఏం చేస్తానంటే వీళ్ళకి కూడా ఆల్ వెండర్స్ ఓపెన్ చేస్తాను. 2 ఒకటే కంపెనీ. ఇక్కడైనా చూడొచ్చు. లేటర్ మనకి కమింగ్ క్లాసెస్‌లో ఈ కంపెనీ ఏంటిది? లీగల్ ఎంటిటీ ఏంటిది? ఇవి ఎలా చేంజ్ చేయాలి అనేది చూద్దాము. ఇప్పుడు 2 సేమ్ కంపెనీ. నేను ఒక కంపెనీ మారుస్తున్నాను. ఇక్కడ మార్చుకోవచ్చనమాట. మనం ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్చుకోవాలి. సపోజ్ ఎఫ్ఆర్ఎస్ఐ అనే కంపెనీకెళ్ళాను. ఇందులోకెళ్ళినప్పుడు ఇది చూడండి. ఇక్కడ వెండర్ అకౌంట్. సేమ్ పేజ్ అండి. వెండ్ టేబుల్ లిస్ట్ పేజ్. యూఆర్ఎల్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇది ఒక కంపెనీకి సంబంధించిన డేటా. ఇది ఒక కంపెనీకి సంబంధించిన డేటా. సో, ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ మనకి డైనామిక్స్ 365లో మనం సెపరేట్‌గా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదే డిఫరెంట్ కంపెనీస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు గదా! వాళ్ళకి మోర్ థాన్ 1 కంపెనీ ఉంటుంది. వాళ్ళందరికీ ట్రాక్ చేసుకోవడానికి ఒక్క కంపెనీకి ఒక సాఫ్ట్‌వేర్, ఒక కంపెనీకి ఒక సాఫ్ట్‌వేర్, ఒక కంపెనీకి ఒక సాఫ్ట్‌వేర్ ఇలా చేసుకోకుండా, మీరు ఏమైనా తీసుకోండి పెద్ద కంపెనీస్ రిలయన్స్ గాని, టీసీఎస్ గానివ్వండి వాళ్ళందరికి ఒకటే ఈఆర్‌పీ ఉంటుంది. ఓకే. ఈఆర్‌పీలో మనం అన్ని సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ మొత్తం చూసుకోవచ్చనమాట. ఇది అడ్వాంటేజ్. ఓకే. అది. అదండి మన డైనమిక్స్ 365 ఎఫ్&ఓ గురించి డెమో. మీకు ఎందుకు ఇంత క్లారిటీగా చెప్పానంటే గనక, మీరు స్పెండ్ చేసిన ఈ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత బయటికెళ్ళాక వాట్ ఈస్ డైనమిక్స్ 365 ఎఫ్&ఓ అంటే అట్‌లీస్ట్ మీరు కోర్స్ జాయిన్ అవ్వకపోయినా గానీ మీరు ఈ 20 మినిట్స్ క్వాలిటీ ఆఫ్ టైమ్ స్పెండ్ చేసినందుకు మీ పక్కనోళ్ళు ఎవరైనా అడిగితే గనక D365 ఎఫ్&ఓ వల్ల యూసేజ్ ఇది అనేది అర్థం అవ్వడం అనేది నా కాన్సెప్ట్. ఏదో ఊరికొచ్చాం, ఏదో చెప్పాడు అమరు, అర్థం కాలేదు అన్నట్టు కాకుండా ఎఫ్&ఓతో ఇలా చేయొచ్చు. మనం ఈ పెద్ద కంపెనీస్ ఏవైనా ఈఆర్‌పీసే వాడతాయండి. కమింగ్ టు మన బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే రేపు మండే నుంచి స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 9-10 ఓకే. డైలీ 1 అవర్ ఉంటుంది. నేను రికార్డింగ్ యాక్సెస్ ఇస్తాను. మీకు సాఫ్ట్ కాపీ ఆఫ్ మెటీరియల్స్ ఇస్తాను. రియల్ టైమ్ టాస్క్‌లు ఇస్తాను. ఎల్‌సీఎస్, అజూర్ డెవాప్స్ ఈ 2 ఎక్స్‌ట్రా టాపిక్స్ అండి. వీటిల్ని గూడా నేను మీకు కవర్ చేస్తాను. ఓకే. అండ్ మండే మార్నింగ్ 9-10 అండి క్లాసు.